నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ వ్యాధి గురించి మాట్లాడబోతున్నాం. ఈ పార్కిన్సన్ వ్యాధిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాని లక్షణాలను అర్థం చేసుకుంటాం. ఎందుకు జరుగుతుందో, ఏ కారణం వల్ల జరుగుతుందో అర్థం చేసుకుందాంలో రోగిని మెరుగుపరచడం చూడబోతున్నాం. ఇది అండర్స్టాండ్ చేస్తే పార్కిన్సన్ను ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీ బ్రెయిన్ యొక్క డిఫాల్ట్. మన బ్రెయిన్ పనిచేసే సామర్థ్యం తగ్గడం ప్రారంభించినప్పుడు మనకు ఏదైనా రోగి పార్కిన్సన్ను చూడవచ్చు. ఇప్పుడు పార్కిన్సన్ రోగులపై పరీక్షలు చేసినప్పుడు పార్కిన్సన్ రోగుల బ్రెయిన్లో ఒకటి రసాయనపు పదార్థం తక్కువగా తయారవుతున్నట్లు తెలుస్తుంది. దాని పేరు డోప్. ఇప్పుడు ఈ డోపామిన్ రసాయనము మన బ్రెయిన్కు కండరాలను నియంత్రించడానికి సామర్థ్యం ఇస్తుంది. రెండవది మనను ఆనందంగా ఉంచుతుంది, మనకు నవ్వించిస్తుంది. ఎవరైనా వారి బ్రెయిన్లో డోపామిన్ సీక్రెషన్ తగ్గడం ప్రారంభిస్తే వారి చేతులు, కాళ్లలో కంపనలు కనిపిస్తాయి. రెండవ రోగి ముఖం మాస్క్ ముఖంగా మారుతుంది. అతను నవ్వడు, అలా డిప్రెషన్ బారిన పడడం ప్రారంభిస్తాడు. అందుకే పార్కిన్సన్లో డోపామిన్ లోపం జరుగుతోంది. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోపామిన్ శరీరంలో బ్రెయిన్లో ఎందుకు తయారవడం లేదు లేదా ఎందుకు పని చేయడం లేదు? మన బ్రెయిన్ నిరంతరం 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఆగకుండా, అలసకుండా పని చేస్తూనే ఉంటుంది. చూస్తోంది, వినుతోంది, అనుభవిస్తోంది చుట్టుపక్కల ఉన్న విషయాలు. మనము నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు కలలు చూపిస్తున్నాడు, చిన్న కార్యకలాపాలు చేస్తున్నాడు. నిద్రపోతున్నప్పుడు మన కార్యకలాపాలు తగ్గుతాయి. కానీ మీరు ఊహించండి, ఎవరైనా వ్యక్తికి నిద్ర తక్కువ వస్తే రోజుకు 2 గంటలు, 3 గంటలు నిద్రపోతున్నాడో, లేదా రాత్రి 3 నుంచి 4 వరకు సార్లు మూత్రం కోసం లేచి ఉండాల్సి వస్తే అప్పుడు నిద్ర సరిగ్గా రాదు. అంటే ఏమి జరుగుతుంది? మీరు ఎప్పుడైనా జాగరణ చేసినారా? తర్వాత రోజు మీ శరీరంలో ఏమి మార్పు జరుగుతుందో? శరీరం కదలడం ప్రారంభించకపోతే చేతులు, కాళ్లు కంపించడం ప్రారంభిస్తాయి. పుస్తకం ముగిసిపోతుంది. ఏదైనా మంచి కామెడీ కూడా జరుగుతున్నట్లయితే ఆ పాటలు కూడా బాగుంటాయి, ఎందుకంటే నిద్ర పూర్తిగా రాలేదు. ఏ రోగిలో కూడా ఇలాంటి పరిస్థితి జరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి తన శరీరంలో సీజ్ను అనుభవించాలంటే మన బ్రెయిన్, ఇది మన మొత్తం శరీరం. దీని సాధారణ సగటు జీవితం 80 నుండి 100 సంవత్సరాల మధ్య ఉంటుంది. కానీ మనం ఇనుము కారు కొనుగోలు చేసి తీసుకువచ్చినప్పుడు దాని వయస్సు కూడా 80 సంవత్సరాలు ఉండదు. ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో ఒక యంత్రాంగం ఉంది. దాని ద్వారా మన శరీరంలో రోజూ జరిగే పాడుబాటు, నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు రాత్రి సమయంలో మరమ్మతు అవుతుంది. ఏ పాకిస్తానీ వృత్తిలోనైనా ఈ మరమ్మత్తు చేయకపోతే ఏమీ జరుగుతుంది? రోగం పెరుగుతూనే ఉంటే మరమ్మతు చేయడం సాధ్యం కావడం లేదు. శరీరం మరమ్మతు చేయడం సాధ్యం కావడం లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరంలో సైకిల్ ఉంది. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు, వినుతున్నప్పుడు మన బ్రెయిన్ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అందులో పాడుబాటు జరుగుతోంది, నష్టం జరుగుతోంది. రాత్రి నిద్రపోతే అది పునరుద్ధరించుకుంటుంది. ఎవరైనా రికవరీకి దూరంగా ఉంటే, రికవరీ పూర్తిగా కాకపోతే, కొంచెం కొంచెం మిగిలి ఉంటే అప్పుడు నెమ్మదిగా ఏమి జరుగుతుందంటే వారి బ్రెయిన్ డెకరేట్ అవుతూ ఉంటుంది. మరియు రోగిలో పార్కిన్సన్ లక్షణాలు కనిపించడానికి ప్రారంభమవుతాయి. ఎందుకంటే రోగి యొక్క బ్రెయిన్లో డోపమైన్ విడుదల అవడం తగ్గిపోతుంది. ఎందుకంటే అది నష్టం చెందింది మరియు రోగి యొక్క చేతులు, కాళ్లలో కంపనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది ముఖ్యమైనది. మనం దీన్ని ఎలా పునరుద్ధరించవచ్చు లేదా పార్కిన్సన్ వచ్చే ఇతర కారణాలు ఏమిటి అంటే నిద్ర ఒక అంశం. ఇది మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్కు కారణమయ్యే రెండవ అతిపెద్ద అంశం ఒత్తిడి. మీ కుటుంబంలో ప్రియమైన వ్యక్తి చనిపోతే ఆ దుర్ఘటన గురించి ఆలోచించడం ఒత్తిడిని పెంచుతుంది. ఇప్పుడు మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు, ఇది ఎందుకు జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో, నా మీద ఇది ఎందుకు జరిగిందో, నాకు ఇలా ఉండకూడదు, నేను దేవుడికి భక్తి చేస్తుంటే. కానీ బ్రెయిన్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల అంతగా ఆలోచించడం వల్ల శరీరంలో ఉన్న ఒత్తిడి చాలా వేగంగా పెరుగుతుంది. మరియు మన శరీరంలో ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగినప్పుడు కాబట్టి మన శరీరంలో జరిగే మరమ్మతు సరిగ్గా జరగడం ప్రారంభమవుతుంది. కానీ అది సరిగ్గా జరగడం లేదు. సరే, ఇవి 2 పెద్ద కారణాలు మీరు తెలుసుకోవాలి.
మూడవది, మనకు పార్కిన్సన్ కనిపించడానికి కారణమయ్యే పెద్ద కారణం వారసత్వం. మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా వారి బ్రెయిన్ సమయానికి ముందు రిటైర్ అయినట్లయితే, వారి వయస్సు త్వరగా పెరిగితే అప్పుడు మనం దీన్ని చూడగలుగుతాం. పార్కిన్సన్ ఉన్న పిల్లల్లో కూడా పార్కిన్సన్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి, ఎందుకంటే వారి బ్రెయిన్ కొంచెం నాజుకుగా ఉంటుంది, అది త్వరగా డెకరేట్ అవుతుంది. కాబట్టి ఇవి 3 పెద్ద కారణాలు. మనకు కనిపించే ప్రతిదీ రోగి మరియు అందరికీ సాధారణ లక్షణాలు ఉంటాయి. అంటే నడవడం విస్తరించడంలో కష్టాలు మొదలవుతాయి, కాళ్ళు అడ్డుకుంటాయి, బ్యాలెన్స్ చేయడంలో కష్టాలు ఉంటాయి, కంపనలు మొదలవుతాయి, మాట్లాడటంలో కష్టాలు ఉంటాయి, శబ్దం చాలా మందంగా మారుతుంది, ఆనందం అనుభవించలేరు, కండరాల సమస్యలు ఉంటాయి. ఇలాంటి అనేక కష్టాలు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం దీన్ని ఎలా సరి చేయగలం? సరే చేయాలి. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే, మీకు మొత్తం దృష్టి డోపమైన్ మీద కాకుండా బ్రెయిన్ మీద పెట్టాలి. ఎందుకంటే బ్రెయిన్ మాత్రమే డోపమైన్ను తయారు చేస్తుంది. నేను బ్రెయిన్కు సేవ చేస్తే బ్రెయిన్ కూడా నా సేవ చేస్తుంది. నేను బ్రెయిన్కు ఆహారం ఇస్తే నాకు కావాల్సినది నేను పొందగలను. కాబట్టి మొదటి విషయం ఆహారాన్ని మార్చడం. ఆహారం అంతగా పోషకంగా ఉండాలి, బ్రెయిన్కు అవసరమైన వాటిని బాగా అందించాలి. కాబట్టి తరచుగా ప్రజలు ఏమి తప్పు చేస్తారు అంటే, పార్కిన్సన్ ఉన్నప్పుడు మిల్లెట్స్ తినడం ప్రారంభిస్తారు, బలీయమైన కూరగాయలు తినడం ప్రారంభిస్తారు, రొట్టె వదులుతారు. రోగి మరింత బలహీనంగా మారుతాడు, కష్టాలు మరింత పెరుగుతాయి. కాబట్టి మొదటి విషయం, మీ ఆహారంలో ప్రోటీన్ చేర్చండి. ప్రోటీన్ ఎందుకు చేర్చాలి అంటే, ఎందుకంటే మన శరీరంలో మన బ్రెయిన్ ప్రోటీన్ మరియు కొవ్వు నుండి తయారవుతుంది. కాబట్టి మన శరీరంలో ప్రోటీన్ లోపం ఉండాలి, కొవ్వు లోపం ఉండాలి. ఎవరికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే నేను వారికి దాన్ని సరిదిద్దడానికి సహాయం చేస్తాను. ఇక్కడ మంచి కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుతున్నారు, మంచి కొవ్వు గురించి మాట్లాడుతున్నారు, చెడు గురించి మాట్లాడడం లేదు. కాబట్టి మీరు మీ డైట్ను రిచ్ చేయాలి, సూపర్ రిచ్ చేయాలి. అందులో అన్నీ ఉండాలి, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు, మీరు ఊహించగలిగినవి, శరీరానికి మంచివి, అన్నీ మీ డైట్లో ఉండాలి. మీరు మీ ఆహారాన్ని మార్చుకుంటే బ్రెయిన్కు మేము మరమ్మతు చేసేందుకు కచ్చా పదార్థాన్ని అందించాము. ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, బిడ్డ 20 కొంచెం మరమ్మతు చేసుకో. కాబట్టి మొదటి విషయం నుండి రెండవ విషయం, బ్రెయిన్కు నచ్చిన వాటిని మనం చేయాలి. మీ బ్రెయిన్ మీకు చెప్పుకుంటే, మీకు మెడిటేషన్ ఇష్టం ఉంటే మెడిటేషన్ చేయండి. మీకు నాట్యం చేయడం ఇష్టమైతే నాట్యం చేయడానికి ప్రయత్నించండి. సంగీతం చేయండి, అది నచ్చితే. నచ్చినది చేస్తే, ఎందుకంటే మేము మా బ్రెయిన్కు అది నచ్చిన వాటిని ఇచ్చినప్పుడు మా బ్రెయిన్లో ఆటోమేటిక్గా డోపామిన్ విడుదల అవుతుంది. సరే, మూడవ విషయం, మాకు చేయాల్సినది మా శరీరాన్ని ఎక్కువగా యాక్టివ్ చేయడం. ఏ విధంగా అయినా మా శరీరాన్ని యాక్టివ్ చేస్తే మా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మన రక్త ప్రసరణ మెరుగుపడుతున్నప్పుడు మన బ్రెయిన్ యొక్క ప్రసరణ కూడా మెరుగుపడుతోంది. అంటే నా బ్రెయిన్కు ఎక్కువ ఆక్సిజన్, విటమిన్లు అందడం ప్రారంభమవుతోంది. ఎనర్జీ, డిప్రెషన్ తగ్గడం, నియంత్రణ రావడం, ఈ 3 కలిసి అవసరం. నేను నా శరీరంపై నియంత్రణను తిరిగి పొందడం ప్రారంభించాను. అందువల్ల ఈ 3 విషయాలతో కలిసి పనిచేయడం చాలా అవసరం. పార్కిన్సన్ రోగుల్లో ఒక సమస్య ఉంది. రోగి మందులు తీసుకుంటున్న డోసేజ్ పెంచాలి. మందులు ఆపాలంటే వ్యాధి దినచర్యను పాటించాలి. అయితే ఎవరైనా ఏదైనా ముగించారనుకుంటే, నియంత్రించారనుకుంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మాకు వ్యాధి యొక్క దినచర్యను పూర్తిగా పాటించాల్సి ఉంటుంది. ముందుగా అర్థం చేసుకోవాలి, ఈ విల్లర్ ఎలా అభివృద్ధి చెందిందో. ఇది వేప రుగ్మత కాదా? నీకు నిద్ర పట్టలేదా? రోగికి రాత్రి మొత్తం 4 సార్లు లేచి ఉండాల్సి వచ్చిందా? రోగికి చాలా స్ట్రెస్ ఉందా? లేదా ఇది వారసత్వం కాదా? మీరు ముందుగా ఆ ఫ్యాక్టర్ను కనుగొనాలి. దానివల్ల రోగికి పార్కిన్సన్ సమస్య వచ్చింది. రెండవ విషయం, మీరు ఏమి చేయబోతున్నారు? మీరు ఆ వ్యక్తి శరీరాన్ని గమనిస్తారు, అతని రోజువారీ రొటీన్ను గమనిస్తారు. రోగికి ఏమి తినిపిస్తున్నారు? ఆయన శరీరం బలహీనమవుతున్నదా లేదా బలంగా మారుతున్నదా?
యాక్టివ్ అవుతోంది. మీరు దీన్ని గమనిస్తారు మరియు రోగి యొక్క జీవన శైలిలో ఎక్కడ సమస్య ఉందో అక్కడి నుండి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. మనం జీవనశైలిని మార్చినప్పుడు, ఆహారాన్ని సరిగా చెప్పినప్పుడు మరియు సరైన మందులను ఉపయోగించినప్పుడు రోగికి చాలా త్వరగా చింతన మొదలవుతుంది. వెళ్లే ముందు నేను కోరుకుంటున్నది మీరు ఈ ఖాదీ రోగితో తప్పకుండా కలవాలి.